రాయలసీమ పౌరుషంపై కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాళ్లతో నివురుగప్పిన నిప్పులా మారింది తాడిపత్రి. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు రావాలంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. కర్నూలు కొండారెడ్డి బుర్జ్ అయినా, కడప కోటిరెడ్డి సర్కిల్ అయినా, అనంతపురం టవర్ క్లాక్ అయినా చర్చకు రావాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇటు జేసీ వర్గీయుల సవాళ్లు ప్రతి సవాళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి, అనంతపురం పోలీస్ స్టేషన్లలో 3 కేసులు నమోదయ్యాయి. రాయలసీమ పౌరుషంపై కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సవాళ్లతో నివురుగప్పిన నిప్పులా మారింది తాడిపత్రి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. భోగి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాళ్లతో నివురుగప్పిన నిప్పుల ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనం తాడిపత్రిలోని జూనియర్ కాలేజ్ మైదానంలో మొత్తం పోలీసులు కూడా ఇక్కడికి మొబిలైజ్ అయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కెమెరామెన్ చూపిస్తాడు ఏదైతే ఉందో జూనియర్ కాలేజ్ మధ్యలో ఉంది. దీనికి సంబంధించి కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం కెమెరామెన్ విజువల్లో చూపిస్తున్నాడు. ఇటువైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం ఉంది, మరోవైపు ప్రభాకర్ రెడ్డి నివాసం ఉన్న పరిస్థితి ఉంది. సీమ పౌరుషంపై పదే పదే సవాలు చేసుకుంటూ రెచ్చగొట్టుకోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే తాడిపత్రిలో ఒక నిప్పుల పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. మరోవైపు ఇటు ఏదైతే ఉందో ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద ఇవాళ ఏదైతే ఉందో మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించి ర్యాలీలో పాల్గొనడానికి ఇప్పటికే తాడిపత్రికి చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీసులు మొత్తం అంతా కంట్రోల్లో ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. పెద్దారెడ్డి రెచ్చగొట్టే విధంగా కర్నూలు కొండారెడ్డి బుర్జ్, కడప కోటిరెడ్డి సర్కిల్ అయినా, అనంతపూర్లో సప్తగిరి సర్కిల్ అయినా ఛాలెంజ్ విసరడం జరిగింది. దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి వరకు కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు. పెద్దారెడ్డి ఇంటి వద్ద తేల్చుకుంటామని కూడా వాళ్ళు సవాలు విసిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం అయితే తాడిపత్రి పట్టణంలో పెద్దారెడ్డిపై 2 కేసులు నమోదే, అలాగే అనంతపురం పట్టణంలో కూడా కేసు నమోదైన పరిస్థితి. ప్రస్తుతం అయితే అనంతపురం పట్టణం వంటను కేసు సంబంధించి పరిశీలిస్తే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పి అనంతపురం పట్టణంలో కేసు నమోదైంది. అలాగే తాడిపత్రిలో కూడా ప్రధానంగా ఏదైతే ఉందో తాడిపత్రిలో కౌన్సిలర్లను అసభ్యంగా దూషించడంతో పాటు వారి ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా మాట్లాడడానికి కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం మొత్తం అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మొత్తం లీడ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ మొత్తం పరిస్థితి అదుపులో ఉందని చెప్తున్న పరిస్థితి. అడిషనల్ ఎస్పీని కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పోలీసు బందోబస్తు మొత్తం ఇక్కడ మొత్తం నిమగ్నమైన పరిస్థితి. ఫోర్స్, స్పెషల్ పార్టీ అలాగే బయట నుంచి కూడా పెద్ద ఎత్తున బలగాలు వచ్చిన పరిస్థితి. ఏఆర్ పోలీసులతో పాటు మీటికి వచ్చిన పరిస్థితి. ఇరువైపులా ప్రజాప్రతినిధుల ఇంటి వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ మన వద్ద ఉన్నారు. ప్రస్తుతం ఎలా ఉంది తాడిపత్రిలో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. అలాగే ఎక్కడ ఏం జరిగినా మాత్రం ఉపేక్షించాము, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కఠిన చర్యలు తప్పవని చెప్పి చెప్పి సార్ ఎలాంటి ఈ ప్రికాషన్స్ తీసుకుంటారు? ఎందుకంటే ప్రతి సవాళ్ళతో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? మొత్తం ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? This is a precautionary bandobast for maintaining law and order or anticipation of any law and order issue. We have put precautionary bandobast as we are doing for the past 1 year. It is on today, in future also. If any anticipation of law and order issues are there, we will definitely provide bandobast. సార్ ఇది ఇరువునాగిలకి ఏమైనా చెప్పిన పరిస్థితి ఉందా? రోడ్ల పైనకి వచ్చి స్టోన్ బిల్డింగ్ జరిగితే ఎలాంటి? See, all possibilities of any writing, stone pelting will be stopped by police and we are ready for it. తాము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పి అడిషనల్ ఎస్పీ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి శాంతి భద్రత విఘాతం కలిగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యము, ప్రజలు